ఫైలు ఎందుకు తగలబడుతున్నావు? ఏపీలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. అదేంటి, వాటంతట అవే ఎలా తగలబడతాయి? ఇదే కదా మీ ప్రశ్న. కానీ విపక్ష మాటలు ఇలాగే ఉన్నాయి. అధికార పక్షం వాదన మరోలా ఉంది. అదేంటో, ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు అన్నింటినీ ఒక ఆర్డర్లో చూస్తే ఇవి ప్రమాదాలా లేక ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారనేది మాత్రం తేలడం లేదు. అసలు ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఏ సమయంలో జరిగాయి, ఎందుకు జరిగాయి, డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. మదనపల్లి ఫైల్ దగ్ధం కేసు రన్ అవుతూనే ఉంది ఇంకా. కానీ ఈలోపే పోలవరం ప్రాజెక్టు కీలక ఫైల్స్ కాలిపోయాయి. అది జరిగిన కొన్ని గంటల్లోనే తిరుపతి టీటీడీ పరిపాలనా కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం. కేవలం గంటల వ్యవధిలోనే ఈ దారుణాలు జరిగాయి. మరి ఇది యాక్సిడెంటల్గా జరిగిందా లేక ప్లాన్ చేసి కుట్ర చేసి ఇట్లా తగలబెట్టారనేది ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది. అయితే ఇప్పటికే టీటీడీలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. సేమ్ టైం అదే సెక్షన్లోని ఫైల్స్ అగ్ని ప్రమాదానికి గురి కావడం మరింత డౌట్ క్రియేట్ చేస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ మాట్లాడుకోవాలి. ప్రమాదవశాత్తే అయితే ఏదో ఒకటో రెండో ఆఫీస్లో జరిగింది అనుకోవచ్చు. కానీ అలా కాదు. గవర్నమెంట్ ఆఫీసులే టార్గెట్గా రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి ఈ ఫైర్ యాక్సిడెంట్స్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, గత అధికార వైసీపీ నేతలు 5 ఏళ్లు చేసిన అక్రమాల భయంతోనే ఇదంతా జరిపిస్తున్నారు అని అధికార పక్షం అంటోంది. అవును, మరి వరుసగా జరుగుతున్న ఫైర్ యాక్సిడెంట్స్ వైసీపీపై అనుమానాలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ఇది బిఫోర్ ఎలక్షన్స్ నుంచి నడుస్తున్న వ్యవహారం. ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. ఎలక్షన్ ముందు నుంచి ఓసారి డీటెయిల్గా చూస్తే, ఎన్నికల ముందు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తాడేపల్లి సిఐడి ఆఫీస్లో మొదలైంది ఈ మంటల పంచాయతీ. అప్పుడు తాడేపల్లి సిఐడి ఆఫీస్లో కొన్ని పేపర్లను తగలబెట్టేశారు. ఆ పేపర్లపై హెరిటేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ అని పేరు కనిపించింది. అంతే, ఇక ఆ మంట ఏపీ రాజకీయాల్లో మొదలైంది. ఎందుకంటే వైసీపీ హయాంలో అనేక వివాదాలకు కేరఫ్ సిఐడి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు, హెరిటేజ్పై కేసులు, ఫైబర్ నెట్లో కేసులు, రాజధాని భూములకు సంబంధించిన కేసులు అన్నీ కూడా సిఐడిని డీల్ చేసింది. అలాంటి సిఐడి ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో ఈ పత్రాలు తగలబెట్టారు. అవన్నీ ఎక్స్ట్రా కాపీస్ అని అప్పుడు అధికారులు చెప్పారు. నమ్మేవారు నమ్మారు, నమ్మకూడదని బలంగా నమ్మిన వారు కూడా నమ్మలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి, వైసీపీ ఓడిపోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు సీఎం అయ్యారు. కానీ ఈ పత్రాల కాల్చివేత మాత్రం ఆగలేదు. తాడేపల్లిలోనే మరోసారి పత్రాలను తగలబెట్టారు. అది కూడా అర్ధరాత్రి. ఈసారి పొల్యూషన్ కంట్రోల్ కౌన్సిల్కి సంబంధించి పేపర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ కేసులో నిందితుడు రామారావు. ఆయన పీసీబీ చైర్మన్గా ఉన్న సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేశారు. ఆయన ఇళ్లలో సోదాలు జరిపి కొన్ని డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, పీసీబీ ఆఫీస్ నుంచి కొన్ని ఫైల్స్ బయటకు వెళ్ళినట్టు ఆరోపణలు ఉన్నాయి. నెక్స్ట్, మైనర్ ఇరిగేషన్ శాఖ. ఈ శాఖకు చెందిన కార్పొరేట్ ఆఫీస్లో అర్ధరాత్రి ఉన్నటువంటి మంటలు చెలరేగాయి. కీలక ఫైల్స్ అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఆ తర్వాత కార్యాలయం మొత్తం వ్యాపించినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఓ ఎలుక వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నది ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం. ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రికార్డ్ రూమ్స్లో ఉన్న కీలకమైన ఫైల్స్ అన్నీ దగ్ధమయ్యాయి. అసైన్డ్ భూముల డాక్యుమెంట్స్, భూముల రీసర్వేకి చెందిన ఫైల్స్ అన్నీ బూడిదగా మారిపోయాయి. వెంటనే రెస్పాండ్ అయిన ఫైర్ సేఫ్టీ అధికారులు స్పాట్కు రీచ్ అయ్యి మంటలు నార్పేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదానికి కూడా షార్ట్ సర్క్యూటే కారణం అంటున్నారు. అయితే కాలుస్తున్నారు, లేదంటే కాలిపోతున్నాయి. మొత్తానికైతే కీలకమైన ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నీ అగ్నికి ఆగుతున్నాయి. ఇది మాత్రం కామన్ పాయింట్. ఎందుకు, దీని వెనుక ఎవరున్నారు, ఇది నిజంగా ప్రమాదం లేక ప్రమాదం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారనేది ఇప్పుడు డౌట్స్. ఈ డౌట్స్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే, వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పుపై తాము ఫోకస్ చేస్తామని సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే కొన్ని ప్రాంతాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై ఫోకస్ చేస్తామన్నారు. ఎందుకంటే కుప్పం వ్యవహారం, అలాగే చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, చంద్రబాబును ఓడించడానికి అక్కడ సర్వశక్తులు ఒడ్డినటువంటి పరిస్థితి, ఇవన్నీ కొంచెం పర్సనల్ అయ్యేటప్పటికీ అక్కడ కేసులకి సంబంధించిన తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందనే ఒక వార్త రావడంతో మొత్తం ఈ వ్యవహారం నడుస్తుంది. రీసెంట్గా భూములకు సంబంధించిన శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కూడా చిత్తూరును స్పెసిఫిక్గా హైలైట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో మదనపల్లి అగ్ని ప్రమాదాలు జరగడం డౌట్స్ను పెంచింది. ఇప్పుడు పోలవరం ఫైల్స్. అడ్డగోలుగా కాంట్రాక్టర్లను మార్చి లబ్ధి పొందారనే వాదన పదే వినిపించింది. దాని తీగ కూడా లాగుతామని ఢంకా బజాయించి మరీ చెప్పింది ఇప్పటి ప్రభుత్వం. వెంటనే పోలవరం ఫైల్స్కు నిప్పంటుకుంది. ఇక టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని, అధికారంలోకి రాగానే టీటీడీని ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. అన్నట్టుగానే విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది. అది హై స్పీడ్తో నడుస్తున్న క్రమంలో టీటీడీ ఫైల్స్ బూడిదైపోయాయి. ఈ వరుస ఘటనలపై కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇటు నేతలు కూడా ఎవరి వర్షన్ వారు వినిపించుకుంటున్నారు. మరి ఇంకో ఫైల్ దగ్ధం కాకముందే ఇది ఆగుతుందా లేక మరికొన్ని ఘటనలు చూడాల్సి వస్తుందో? లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.